హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో రొయ్యలు చింత చిగురు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ రెసిపీ, ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. చింత చిగురు రొయ్యలు రెడీగా ఉన్నట్లయితే జస్ట్ 15 to 20 minutes లో కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. రొయ్యలు చింత చిగురు కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి దీని రుచి చూసారంటే అన్నం మొత్తం ఈ కర్రీతోనే తినేస్తారు, అంత బాగుంటుంది. చింత చిగురు సీజన్ కాబట్టి ఈ టైంలో కంపల్సరీ ఒకసారి చేసి చూడండి. టేస్ట్ బాగుంటుంది, అలానే హెల్త్ కూడా చాలా చాలా మంచిది. ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోగలిగే రెసిపీ. ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేయగలుగుతారు. సో ఈ టేస్టీ రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం చింత చిగురుని తీసుకోవాల్సి ఉంటుంది. చింత చిగురు మీకు బయట మార్కెట్లో కొద్దిగా చిగురు అలానే కొంచెం పెద్ద ఆకులు కూడా కలిపి ఇచ్చేస్తూ ఉంటారు. ముదరగా ఉన్న ఆకులు తీసుకోకండి, చాలా లేతగా ఉన్న ఆకులు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చింత చిగురు మీకు ఇలా చూడడానికి కొంచెం ఈ కలర్ లో ఉంటుంది, ఇంకా లేత ఆకుపచ్చ కలర్ లో కూడా ఉంటుంది, ఏదైనా పర్వాలేదు. నెక్స్ట్ ఈ చింత చిగురుని ఇలా నలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా చింత చిగురుని అరిచేతిలో నలిపినట్లయితే మీకు కాడలు ఏమైనా కూడా ఈజీగా సెపరేట్ చేసుకోవచ్చు. అలానే కర్రీలో కూడా ఆకుల కింద కాకుండా మంచిగా కలిసిపోతుంది. సో చింత చిగురు అంతా కూడా ఇలా నలుపుకున్న తర్వాత కాడలు ఏమైనా ఉంటే వాటిని సెపరేట్ చేసేసేయండి. నెక్స్ట్ రొయ్యల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను కేజీ రొయ్యల నుంచి తీసుకున్న పప్పుని తీసుకుని రొయ్యల్ని ఉడకబెడితే అందులోంచి వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ని మీరు తీసేసినట్లయితే నీసు వచ్చినంతా కూడా పోతుంది. ఆ తర్వాత ఉప్పు కారం పసుపు వేసి కొద్దిగా కుక్ చేసుకుని తీసుకోవాలి. సో ఈ రొయ్యల్ని నేను ఎలా కుక్ చేశాను అనేది వీడియో కూడా పోస్ట్ చేశాను. మీరు చూడాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి చూడొచ్చు. రొయ్యల్ని అలా తీసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒక కడాయిలో 4 to 5 tablespoons వరకు ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 teaspoon జీలకర్ర, కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి పుల్లగా ఉన్న కూరలో ఎక్కువ ఉప్పు అలాగే కారం పడతాయి. సో అందుకని ఇక్కడ నేను పచ్చిమిర్చి అనేది ఎక్కువ వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో 3 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్స్ అయితే 4 వరకు కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ నేను రొయ్యల్లో కొంచెం సాల్ట్ అనేది వేసాను, సో ఇందులో కొంచెం తక్కువ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులో ఆల్రెడీ ఫ్రై చేసుకున్న రొయ్యలు కానీ లేదంటే నార్మల్గా వాటర్ తీసేసిన రొయ్యలు కానీ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ధనియాల పొడి కూడా వేసుకోవాలి. 1.5 teaspoon వరకు ధనియాల పొడిని వేసుకుని కొద్దిగా లైట్గా పసుపుని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని నెక్స్ట్ చింత చిగురుని కూడా వేసుకోవాలి. చింత చిగురు ఎంత క్వాంటిటీ అంటే రొయ్యలు ఎంతైతే తీసుకుంటున్నారో అందులో డబుల్ క్వాంటిటీ చింత చిగురుని తీసుకోవాల్సి ఉంటుంది. చింత చిగురు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 350 ml నుంచి 450 ml వరకు వాటర్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఎటువంటి మసాలా పొళ్ళు కానీ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ వేయకూడదండి. ఎందుకంటే ఇది చింత చిగురుతో చేస్తున్నాం కాబట్టి చింత చిగురు ఫ్లేవర్ని డామినేట్ చేసే విధంగా ఎటువంటి మనం మసాలాలు కూడా వేయకూడదు. అలా వేసినట్లయితే టేస్ట్ అనేది డిఫరెన్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ రొయ్యలు ఎందుకు ఫ్రై చేసి వేసుకుంటామంటే రొయ్యల్లో ఆల్రెడీ వాటర్ ఉంటుందండి. పచ్చి రొయ్యలు మనం కొద్దిగా ఉడకపెట్టినట్లయితే అందులో వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ మనం కంపల్సరీ వంపేసుకోవాలి, లేదంటే నీచు వాసన వస్తాయి. నెక్స్ట్ ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఏమైనా వాటర్ ఉంది అనిపిస్తే మరొక 5 minutes పాటు మూత తీసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. ఇందులో మీరు ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. కొత్తిమీర కానీ అలానే మసాలా పొళ్ళు కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఈ కర్రీ ఇలానే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా మీరు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నా ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు రుచి చూసారు అంటే అద్భుత అనాల్సిందే, అంత బాగుంటుంది. సో చింత చిగురు ఈ టైంలో మీకు దొరుకుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకసారి మీరు ఈ రెసిపీని టేస్ట్ చేశారంటే ఫ్రీక్వెంట్గా చేసుకుంటూనే ఉంటారు చింత చిగురు దొరికినప్పుడల్లా. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.